నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలోని కోట్లాది మంది ఈపీఎఫ్ చందాదారుల దశాబ్దాల నిరీక్షణకు త్వరలో తెరపనుందా? ప్రైవేటు ఉద్యోగులకు ఊరట లభించే ప్రకటన రానుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు రావడానికి కారణం ఉంది. రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఇప్పుడు ఇస్తున్న ₹1000 పెన్షన్ ఏమాత్రం సరిపోదు, పెంచాల్సిందే అని పార్లమెంటరీ స్థాయి సంఘం కుండబద్దలు కొట్టింది. ద్రవ్యోల్బణం, పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ మొత్తాన్ని వాస్తవిక దృక్పథంతో పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. పెన్షనర్లు కనీసం ₹7,500 కోసం డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతవరకు మొగ్గు చూపుతుంది? ఈ నిర్ణయం వల్ల సుమారు 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల భవిష్యత్తు ఎలా మారబోతోంది? అది ఎందుకు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు జె. శ్రీనివాస్ గారు, విశ్రాంత రీజనల్ పీఎఫ్ కమిషనర్, పి. అజయ్ కుమార్ గారు, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్. ముందుగా శ్రీనివాస్ గారు, పీఎఫ్ చందాదారుల దశాబ్దాల కళ నెరవేరే తరుణం రాబోతుందా? కనీస పింఛన్ పెంపు దిశగా ఢిల్లీ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలేంటి? అందరికీ నమస్తే అండి. నిజానికి ఈరోజు నిన్న పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ సిఫార్సులను ప్రవేశపెట్టినప్పుడు ఈ విషయం మళ్ళీ చర్చలోకి వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, స్టాండింగ్ కమిటీస్ రికమెండేషన్స్ అనేవి ఓన్లీ అడ్వైజరీ నేచర్ ఉంటుంది. కాకపోతే అవి వాస్తవిక దృక్పథంతో పెంచి చాలా కాలమైంది కాబట్టి పెంచాలని రికమెండ్ చేశారు. 2013లో రాజ్యసభలోని పిటిషన్ కమిటీ డాక్టర్ భగత్ సింగ్ కోషియార్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అతను అప్పుడే పెన్షన్ ని 3,000కి పెంచాలని పిటిషన్స్ కమిటీ ద్వారా రికమెండ్ చేయడం జరిగింది. కానీ 2014లో ప్రభుత్వం పెంచినప్పుడు ఆ 3,000ని పరిశీలనలోకి తీసుకోకుండా కేవలం ₹1,000 మాత్రమే పెంచడం జరిగింది. ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ పెట్టి 1995లో పెట్టినప్పటి నుంచి దాదాపు 19 సంవత్సరాలకి 2014లో దీన్ని మినిమం ₹1,000 చేశారు. దాని తర్వాత ఇప్పుడు 12 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎలాంటి పెంపు లేకపోవడం నిజంగానే పెన్షన్దారులకు నిరాశజనకంగా ఉంది. వాళ్ళు పెంపుదల ఉంటుందని ఖచ్చితంగా ఊహిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఖచ్చితంగా పెంపుదల ఉంటుంది, కానీ ఇది ఈ స్టాండింగ్ కమిటీ అండ్ లేబర్ రికమెండేషన్ చేసినంతగా ఉంటుందా అనేది సందేహాస్పదంగానే ఉంది. అయితే ఈ ప్రతిపాదనలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. కార్మిక శాఖ, ఆర్థిక శాఖ మధ్యలో సంప్రదింపులు జరుగుతున్నాయి పెంపుదల ఎంత పెంచాలని. కాబట్టి పెంపుదల అనే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని భావించవచ్చు. రైట్ అండి. అజయ్ కుమార్ గారు, ఒక ఉద్యోగి పింఛన్ ను అసలు ఎలా నిర్ణయిస్తారు? ప్రస్తుతం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద ఇస్తున్న ₹1,000 పార్లమెంటరీ ప్యానెల్ ఎందుకు అసమగ్రమైనది అని పేర్కొంది? పెన్షన్ నిర్ణయించడం ఒక ఫార్ములా ప్రకారం పెన్షన్ నిర్ణయిస్తారండి. పెన్షనబుల్ శాలరీ అంటే ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వచ్చినటువంటి బేసిక్ ప్లస్ డిఏ, దాన్ని పెన్షనబుల్ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారో చూసి దానితో హెచ్చవేసి 70తో డివైడ్ చేస్తారు. ఈ ఫార్ములా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు. ఈ ఫార్ములా వల్ల ఎంప్లాయీస్కి ఈపీఎస్ పెన్షనర్లకి చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. కనీస పెన్షన్ ₹1,000 అని చెప్పినప్పటికి కూడా చాలామందికి ₹1,000 లోపే ఇప్పుడు కూడా వస్తుందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అందుకని ఒక రకంగా సామాజిక పెన్షన్ కంటే కూడా చాలా తక్కువ పెన్షను. అంతకుముందు మాకు తెలిసిన ఆయన మా ఆఫీసులో పనిచేస్తుంటారు, ఆయనకి 80,000 90,000 వచ్చాయి. ఆయనకి ఈ రోజున 2014 ముందు రిటైర్ అయ్యాడు కాబట్టి ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ 2,000 చిల్లర మాత్రమే వస్తుంది. 90,000తో జీతం తీసుకున్న వాళ్ళు 2,000 చిల్లరతో పెన్షన్తో బతకాల్సి రావటం అనేది చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి. ఏదైతే స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిందో, స్టాండింగ్ కమిటీ సిఫార్సులు జనరల్గా సింపథెటిక్గా ఉన్నాయి. సింపథెటిక్గా అంటే ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి పెంచాలి. ఎంత పెంచాలి ఏంటనేది చెప్పలేదు. బాగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 7,500 అంటున్నారు. వాస్తవంగా పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేసేది ఏంటంటే కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని. ఎందుకు ఇవ్వాలని మేము చెప్పదలుచుకున్నామంటే, కార్మిక సంఘాలుగా చెప్పేటువంటిది గవర్నమెంటు తన బాధ్యతగా ఎవరైతే ఈ ఉద్యోగులు ఉన్నారో, ఇప్పుడే చెప్పారు కోట్లాది మంది పెన్షన్ పీఎఫ్ చందాదారులు ఉన్నారు. ఇప్పటికీ 85 లక్షల మంది పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి వాస్తవంగా గవర్నమెంటు పెన్షన్ పెంచినట్టయితే పెద్ద ఖర్చు కూడా ఉండదు. గవర్నమెంట్ ఒక పక్కన మరి ఇండస్ట్రీస్కి
ఇన్సెంటివ్స్ పేరుతో పిఎఫ్ ఎవరైతే యజమాని ఎంతైతే పిఎఫ్ కట్టాలో అంత పిఎఫ్ గవర్నమెంట్ కడుతుంది. అలాగే ఉద్యోగాలు కొత్తగా ఇస్తున్నారు అనేటువంటి పేరుతో సంవత్సరం 2 సంవత్సరాల పాటు ప్రభుత్వమే ఎంప్లాయీస్ శాలరీ అంటే ఎంప్లాయర్ ఇవ్వాల్సినటువంటి శాలరీ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ రూపంగా ఇన్సెంటివ్స్ యజమానులకి 2 లక్షల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ 2024-25 బడ్జెట్లో నిర్ణయించింది. అటువంటి ప్రభుత్వం ఈ రోజున పార్లమెంట్లో ఏం చెప్తుందంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, 2,000 కంటే 1,000 రూపాయలకు మించి మేము పెంచేటువంటి అవసరం లేదు, అంత ఖర్చు లేదు, 2,000 కూడా పెంచడానికి డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని మేము కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2024-25 ఒక పక్కన ప్రభుత్వం ఏమో యజమానులకు ఇన్సెంటివ్స్ ఇచ్చింది, పెన్షనర్స్కి ఏమో డబ్బులు లేవంటుంది. కానీ దీనితో పాటుగా పోనీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటుంది. ప్రభుత్వం దగ్గర ఈపీఎఫ్ ఈపీఎస్ నిల్వలు 9,93,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు నిల్వలు ఉన్నాయి. 2024-25 నాటికి 10 లక్షల కోట్ల రూపాయల నిల్వలు ఉంటే దీనికి తోడుగా ప్రతి సంవత్సరం 1,31,000 కోట్ల రూపాయలు జమలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఒక 60,000 రూపాయలు వడ్డీలు ఇతర ఆదాయాలు వస్తూ ఉన్నాయి. ఒక 70,000 కోట్ల రూపాయలేమో ఈ కంట్రిబ్యూషన్స్ నుంచి వస్తున్నాయి. అందుకని 1,31,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం జమలు వస్తూ ఉంటే ఇచ్చేటువంటి పెన్షన్ మాత్రం చాలా 23,000 కోట్ల రూపాయలే వస్తూ ఉంది. పెన్షనర్లు ఈ రోజున 97% పెన్షనర్లకి 4,000 రూపాయల లోపు వస్తుంది. అంటే సామాజిక పెన్షన్ అంతా కూడా రానటువంటి పరిస్థితి ఉంది. 60% చిల్లర పెన్షనర్లకి 1,500 రూపాయలే పెన్షన్ వస్తూ ఉంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నా కూడా 10 లక్షల కోట్ల రూపాయల డబ్బులున్నా కూడా పెన్షనర్ల డబ్బు అక్కడ ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకని పెంచడం లేదు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. శ్రీనివాస్ గారు, కనిష్ట పెన్షన్ను 3,000 లేదా 5,000 పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సంకేతాలు ఉన్నాయి. దీనిపై తాజా స్థితి ఏమిటి? నిర్ణయం ఏదైనా మొత్తం ఎంతైనా ఎప్పట్లోపు జరగచ్చు అంటారు? నిజానికి ఈ విషయం గురించి చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ఇది ఎంత పెంచాలనేది గతంలో 22-23లో కూడా దీని మీద ఒకసారి వాల్యుయేషన్స్ లెక్కలు చేశారు. అయితే మొట్టమొదటిసారిగా ఇటీవల జరిగిన అది భారతీయ మజ్దూర్ సంఘ్ సమావేశంలో కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు మొట్టమొదటిసారిగా అంటే ప్రజల ముందు, మీడియా ముందు ఈ విషయం మా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా ఇది పెంచుతున్నాం, కొద్ది వారాల్లో పెంచుతున్నామని ప్రకటించడం మనందరం గమనించాల్సిన విషయం. అయితే ఎంత పెంచుతున్నాం అన్నది ఆయన బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఖచ్చితంగా పెంచుతున్నట్టు మనం ఆలోచించాల్సి ఉంది. బహుశా ఈ 4-5 వారాల్లో ఖచ్చితంగా పెంపుదల గురించి నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నాం. అంటే సార్, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలను చూసినా లేదు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన దిశానిర్దేశం అంటే వాళ్ళు ఇచ్చిన సూచనలు చూసినా 7,500 రూపాయలు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుందంటారా పెన్షన్? ఖచ్చితంగా 7,500 అయితే అందుబాటులోకి రాదు. ఈ కార్పస్ అనేది ఏంటంటే ఇది పూల్డ్ ఫండ్ కింద ఉంటది కాబట్టి ఏ పెన్షన్ అయినా నిర్ణయించాలంటే యాక్చువేరియల్ వాల్యుయేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన యాక్చువేరియల్ వాల్యుయేషన్స్ లో ఈ పెన్షన్ వాల్యుయేషన్ అనేది మైనస్ లో చూపిస్తుంది. దీన్ని పాజిటివ్ లోకి తీసుకొచ్చినాక పెంచడం జరుగుతుంది అనేది ప్రభుత్వం భావిస్తుంది. అందుకని ఇది వాల్యుయేషన్ లెక్కల మీద అంటే ఫండ్ మేనేజ్మెంట్, ఈ వాల్యుయేషన్ అకౌంటింగ్ రెండింటి మధ్యలో కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి, ఇది కోట్లాది మంది ప్రజల డబ్బు కాబట్టి దీన్ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే రిలీజ్ చేయడం అనేది పెంచడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కొద్దిగా ఆలోచనలో ఉంది. అయితే 7,500 ఇంతకుముందే చెప్పాను నేను, గతంలో కోషియార్ కమిటీ కూడా 3,000 చేయమని చెప్పింది, కానీ ప్రభుత్వం కేవలం 1,000 రూపాయలే చేసింది. అందుకని నేను 7,500 రూపాయలు పెంచకపోవచ్చు, కానీ ఖచ్చితంగా పెంపుదల అయితే ఉంటుందని చెప్పవచ్చు. సో మీరు అన్నట్టుగా 4-5 వారాల్లో నిర్ణయం వెలువడుతుంది అంటున్నారు. అమల్లోకి వచ్చేసరికి ఎంత టైం పట్టచ్చు అంటారు? నిర్ణయించిన వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి అమల్లోకి వస్తుంది. నేను అనుకోవడం ఏప్రిల్ ఎండింగ్ వరకు డిక్లేర్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మొదటి వారంలో ఎంప్లాయీస్, పెన్షనర్స్ కొందరు ఢిల్లీలో యాజిటేట్ చేశారు. వాళ్ళని ఆర్థిక మంత్రి గారు కూడా పిలిచి సంప్రదింపులు చేశారు. మళ్ళీ కార్మిక శాఖతో సంప్రదింపులు జరిపారు. వాళ్ళని మీరు విరమించుకోండి, మేము త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కానీ
ఖచ్చితంగా పెంపుదల ఏప్రిల్ లోపు ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్ అండి. అజయ్ కుమార్ గారు, పెన్షనర్లు చాలా కాలంగా కనిష్ట పెన్షన్ను 7,500కు పెంచడంతో పాటు కరువు భత్యం కూడా జత చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ ఆవశ్యకత ఏమిటి? వాస్తవంగా ఇందాక నేను చెప్పదలుచుకున్న దానికి కొనసాగింపుగా గత 6 సంవత్సరాల్లో క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఈపీఎస్ ఫండ్స్కి జమలయ్యేటువంటి 6 సంవత్సరాల్లో డబల్ అయింది. కానీ పెన్షన్లు ఇచ్చేటువంటి అమౌంట్ 20% కంటే కూడా తక్కువ ఉంది. పెన్షనర్ల సంఖ్య చాలా తక్కువ స్థాయిలో పెరుగుతూ ఉంది. పెన్షన్లు ఇచ్చేటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువ స్థాయిలో పెరుగుతూ ఉంది. అమౌంట్ అక్కడ ఉంది, యాక్చువరీస్ అని అదని ఇదని ఈ లెక్కలు అంగీకారంగా లేవు. వాస్తవంగా అయితే మేము చెప్పదలుచుకుంది 10 లక్షల కోట్ల రూపాయలు అక్కడ నిల్వలు ఉన్నప్పుడు కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాలు 9,000 రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నప్పుడు కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వచ్చు అనేది మా అభిప్రాయం. ఆ డబ్బులే ఇప్పుడు మా డబ్బులు మాకు వినియోగించకుండా ఎక్కడో షేర్ మార్కెట్లో వినియోగించి ఒక రకంగా గవర్నమెంట్ ఆలోచన సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఆ కోడ్ ప్రకారం ఏమంటే స్కీమ్స్ మార్చేటువంటి అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది, పార్లమెంట్కి కూడా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది, ఈపీఎస్ ప్లేస్లో ఎన్పిఎస్ తేవాలి, న్యూ పెన్షన్ స్కీమ్ తేవాలని చెప్పి ఆలోచన చేసింది. న్యూ పెన్షన్ స్కీమ్ తేవటం అంటే ఒక రకంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ షేర్ మార్కెట్లో పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. షేర్ మార్కెట్ అంటే జనరల్గా మనకు తెలిసినటువంటిది పెద్ద పెద్ద షార్క్స్ ఉంటాయి అక్కడ. అటువంటి వాటికి ఫండ్స్ వెళితే ఈ పెన్షనర్లకు న్యాయం జరగదు. ఒక రకంగా షేర్ మార్కెట్ ఆదాయం కూడా చూస్తే ఇప్పటికీ 8% ప్లస్సే ఆదాయం వస్తుంది. అక్కడేం గొప్పగా వచ్చేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ బ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా ఇవ్వకుండా అటువైపు డైవర్ట్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది మా కార్మిక సంఘాల అనుమానం. శ్రీనివాస్ గారు, పెన్షన్ మొత్తాన్ని పెంచాలంటే ప్రభుత్వ బడ్జెట్ నుంచి అదనపు మద్దతు అవసరమని కమిటీ సూచించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత ఉండొచ్చు? యాక్చువల్లీ పెన్షన్ స్కీమ్ రూపకల్పన చేసినప్పుడు ఇందులో ప్రభుత్వం యొక్క పాత్ర కేవలం 1.16 కాంట్రిబ్యూషన్ మాత్రమే కట్టాల్సిందిగా ఆ స్కీమ్ ని రూపొందించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చేస్తున్న ఉద్యోగాలు లేదంటే యజమాన్యాల తప్పిదాల వల్ల కావచ్చు, చందా కట్టాల్సినంతగా కట్టట్లేదు. 22-23 స్టాటిస్టిక్స్ లో చూసినప్పుడు దాదాపు కేవలం 100 రూపాయలు కాంట్రిబ్యూషన్ కట్టిన వాళ్ళు 50 లక్షలు ఉండడం గమనార్హం. అదేవిధంగా 600 లోపు కాంట్రిబ్యూషన్ కట్టే వాళ్ళు దాదాపు 50% మంది ఉన్నారు. అంటే పూర్తి వేతనం మీద ఎవరు సరిగా చెల్లించడం లేదు. సరే, ఇది ఇప్పుడు కొత్త సోషల్ సెక్యూరిటీ కోడ్ లో కొద్దిగా దీన్ని కవర్ చేయడానికి ట్రై చేశారు. అందువల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఆర్థిక మద్దతు చేయాల్సి వస్తుంది. ఈ 2014లో పెన్షన్ పెంచిన నుంచి గవర్నమెంట్ దాదాపుగా సంవత్సరానికి 1,000 కోట్లు ఈపీఎఫ్ఓకి అదనపు నిధుల్ని సమకూరుస్తుంది ఈ మినిమం పెన్షన్ సపోర్ట్ కింద. లాస్ట్ ఇయర్ లో దాదాపు 20 లక్షల మంది పెన్షనర్స్ ఉంటే దానికి 995 కోట్లు గవర్నమెంట్, అంటే ఇన్ అడిషన్ టు దట్ 1.16% గవర్నమెంట్ సమకూర్చడం జరిగింది. అయితే ఒక ప్రాథమిక అంచనాలు వేశారు 2022-23లో దీన్ని 2,000 చేస్తే మనం ఎంత అడిషనల్ బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుంది, 3,000 చేస్తే ఎంత వస్తుందంటే, ఇది 2,000 చేసినప్పుడు దాదాపుగా 4,598 కోట్లు అదనంగా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది ఈపీఓ. 3,000 చేసినప్పుడు దాదాపుగా 9,500 కోట్లు, అంటే రెట్టింపు అవుతుంది. అంటే 4,000 చేసినప్పుడు 20,000 కోట్ల వరకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా 5,000 చేస్తే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక నిధులతో కూడుకున్నది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా ఆలోచిస్తున్నట్టుంది. ఈపీఎఫ్ఓ పరిస్థితికి వస్తే 2002లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల ఈపీఎఫ్ఓ హయ్యర్ వేజెస్ మీద పెన్షన్ ఇవ్వడం మూలాన కూడా పెన్షన్ ఫండ్ మీద అదనపు భారం పడుతుంది. అదనపు భారం అగైన్ మళ్ళీ మైనస్ లోకి పోవడం వల్ల ప్రభుత్వం ఎక్కువ మద్దతు ఇవ్వాల్సి వస్తుందని అనుకుంటున్నట్టు భావిస్తున్నాం. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు అదనపు నిల్వలు ఉన్నాయని చెప్పేసి మన అజయ్ కుమార్ గారు చెప్తున్నారు. నిల్వలు సరిపోతాయి పెంచడానికి, పెన్షన్ పెంచడానికి అని చెప్పేసి కార్పస్ సరిపోతుంది, సరిగా వినియోగించటం లేదు. అంటే కార్పస్ ఉన్నా కూడా మళ్ళీ ప్రభుత్వం మద్దతు కోరటం, ఎక్కడ లోపం ఉందంటున్నారు మీరు? సార్, కార్పస్ ఉండడం చూడడానికి కనిపిస్తుంది, కానీ సైంటిఫిక్ గా యాక్చువేరియల్ వాల్యుయేషన్స్ చేసినప్పుడు అది డెఫిసిట్ లో కనిపిస్తుంది. నిజానికి ఈ స్కీమ్ ఫస్ట్ లో పెట్టినప్పుడు సర్ప్లస్ లో చూపించినప్పుడు
కంటిన్యూస్లీ 4 years 4% ఇంటరిమ్ రిలీఫ్ అంటే డిఏ లాగా ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత కంటిన్యూస్లీ అది లాసెస్ లో చూపిస్తుంది. నేను అనుకోవడం ఈ లోపం ఎక్కడ జరుగుతుందంటే డాటా సఫిషియెంట్ డాటా అక్యురసీ వల్ల ఏదైనా లోపం జరుగుతుందేమో. యాక్చువేరియల్ వాల్యుయేషన్స్ కి ఈపీఎఫ్ఓ ఇవ్వడం డాటాలో ఈ బెనిఫిషరీస్ కానీ దాని డాటా ఇంకా కొద్దిగా ఫిల్టర్ చేసి ఇంకా మంచిగా యాక్చువేరియల్ వాల్యుయేషన్స్ జరిగితే ఏమైనా మంచి ఫలితాలు వస్తాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ నిధులు ఈపీఎఫ్ఓలో ఉన్న ప్రతి నిధి ప్రతి రూపాయి ఒక బెనిఫిషియర్ పేరు మీదే ఉంటుంది తప్పే అదనపు నిధులు అంటూ ఏవి ఉండవు. ఈపీఎఫ్ఓలో ఉన్న దాదాపు 30 లక్షల కోట్ల నిధులు కూడా ఒక వ్యక్తి పేరు మీద ఉంటుంది అంతే తప్ప కామన్ గా ఎక్కడా ఉండదు. ఓన్లీ పెన్షన్ ఫండ్ లో ఏమవుతుందంటే అది కామన్ ఫండ్ గా నిర్వహిస్తారు కాబట్టి ఇప్పుడు ఒక నిధులనే చూడకూడదు. ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ కట్టినప్పుడు ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ లో కేవలం ఒక నెల కాదు అలేకపోతే ఒక రోజు పనిచేసిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే అతనికి ఈపీఎస్ ద్వారా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అతని పిల్లల చిల్డ్రన్స్ నంబర్ తో నిమిత్తం లేకుండా సైమల్టేనియస్లీ ఇద్దరికి 25 సంవత్సరాలు నిండే వరకు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళంతా 10 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు కాదు, 1 సంవత్సరం 1 నెల 2 నెలలు. మరి ఇలాంటి వాటికి కూడా వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? 1 నెలకి దాదాపుగా 100 రూపాయలు 200 ఉంటుంది. కానీ వీరికి కూడా 1000 రూపాయల పెన్షన్, పిల్లలకి 250 రూపాయల పెన్షన్. ఎక్కువ 15,000 జీతం ఉన్న అతను చనిపోతే 2,901 రూపాయలు పెన్షన్ వస్తుంది. కాబట్టి ఇలాంటి అన్ని కోణాల్లో ఈ నిధుల నిర్వహణ చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సరైన రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈపీఎఫ్ఓ ఖచ్చితంగా పెంచుతుందని నేను భావిస్తున్నాను. రైట్ అండి. అజయ్ కుమార్ గారు, ఈ పెన్షన్ పెంపు నిర్ణయం అమలైతే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 82 లక్షల మంది పెన్షనర్లు మరియు 7 కోట్ల మంది ప్రస్తుత చందాదారులకు కలిగే ప్రయోజనం ఏంటి? వాస్తవంగా మళ్ళీ ఇందాక చెప్పినటువంటి 2 ఆర్గ్యుమెంట్స్ కూడా మళ్ళీ చెప్తానండి. శ్రీనివాస్ గారు చెప్పినటువంటిది కరెక్ట్ కాదు. ఆయన యాంటీ పెన్షనర్గా ప్రో మేనేజ్మెంటు, ప్రో ఎంప్లాయర్, ప్రో గవర్నమెంట్ పాలసీ మరి ఆ అధికారిగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారంటే తెలీదు. ఇందాక చెప్పినట్టుగా వాస్తవంగా ఆయన చెప్పినటువంటి లోటు ఎక్కడా లేదు, ఎక్కడ జరగల. ఇప్పటికీ డబుల్ అవుతుంది క్రెడిట్స్. పెన్షన్కి పే చేసేటువంటిది ఏమో 20% కిందనే ఉంది. అందువల్ల అమౌంట్ ఉంది, 10 లక్షల కోట్ల రూపాయలు ఉంది. రెండో పక్కన గవర్నమెంటు ఎంప్లాయర్స్కి 2 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఎంప్లాయర్ పిఎఫ్ కంట్రిబ్యూషను తను కడుతుంది. ఎంప్లాయీకి ఇవ్వాల్సినటువంటి జీతాన్ని కూడా తను కట్టడానికి సిద్ధమైంది. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. మరి పెన్షనర్స్కి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. 1000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని 2000కు పెంచితే గవర్నమెంట్కి చాలా ఖర్చు అవుతుందని చెప్తా ఉంది. ఈ లెక్కలు మేము అంగీకరించడం లేదు. సరే ఇప్పుడు అజయ్ కుమార్ గారు డేటా తీసుకున్నట్లయితే ఇంతకు ముందు ఎప్పుడు పెంచారు, ఎంత పెంచారు, అలాగే ఇప్పుడు ఎంత పెంచే ఛాన్స్ ఖచ్చితంగా ఉందంటారు? ఇందాక చెప్పానండి, 9,000 రూపీస్ పెన్షనర్స్ సంఘాలు అడుగుతూ ఉన్నాయి. 9,000 రూపీస్ పెంచినా సరే, ఎందుకంటే ఇప్పటికే వచ్చేటువంటి క్రెడిట్స్ ఏమో చాలా ఎక్కువ, ఇచ్చేటువంటి పెన్షన్ ఏమో చాలా నామినల్గా ఉన్నాయి. 9,000 రూపాయలు ఏదైతే అడుగుతున్నారో అది ఇచ్చేటువంటి దానికి కూడా ఫండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైతే 2 లక్షల కోట్ల రూపాయలు 4 ఏళ్లలో రాయితీలు ఇవ్వాలని చెప్పి అనుకుందామో అటువంటి రాయితీలు పెన్షనర్లకు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రూపంలో 9,000 రూపాయలు కనీస పెన్షన్ అనేది ఇచ్చేటువంటి అవసరం ఉంది. అటువంటి వెసులుబాటు కూడా ఉంది. అంటే ఆమోదయోగ్యమైన సార్ అజయ్ కుమార్ సార్, ఇప్పుడు ఆమోదయోగ్యమైన ఈ 9,000 రూపాయలు ఒక్కరోజు పనిచేసిన వాళ్ళకి, మరణించిన వారికి, కుటుంబ సభ్యులకి, తదనంతరం పెన్షన్దారు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో తర్వాత అందరికీ కూడా మళ్ళీ పెన్షన్ ప్రయోజనాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా 9,000 ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇప్పుడు ఆయన కమిషనర్ గారు ఏవైతే లెక్కలు చెప్పారో ఆ లెక్కలన్నీ అయిన తర్వాతనే పెన్షన్లకు ఎంత డబ్బులు ఇస్తున్నారనేది తేలింది. 2024-25లో లెక్కలు ఉన్నాయి, వారికి తెలియదు ఏం లేదు. కానీ ఆయన ఆర్గ్యుమెంట్స్ అలా చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ కాదు, చాలా రాంగు. ఈ పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి, పెన్షన్ ఫండ్స్ని డైవర్ట్ చేసేటువంటి ఆలోచన ఉంది కాబట్టే పెన్షనర్లకి ఈపీఎస్ ఫండ్ అనేది స్పెషల్గా ఉంది, ప్రత్యేకంగా ఉంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఫండ్
8.33% ఎంప్లాయీస్కి చెందినటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ ఎంప్లాయీస్ కోసం ఖర్చు పెట్టాలి, దాన్ని డైవర్ట్ చేసేదానికి వీలు లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎంప్లాయీస్తో సమానంగా పెన్షనర్లు కూడా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఈఎస్ఐసి ప్రయోజనాలను మరింత మందికి విస్తరించేందుకు ప్రస్తుతం ఉన్న 21,000 వేతన పరిమితిని కూడా సవరించాలని కమిటీ సూచించింది. ఈ విషయంలో ఏం జరగచ్చు అంటారు? నిజానికి ఈఎస్ఐ పరిమితిని జనవరి 2017లో పెంచారు 21,000కి, అంటే దాదాపు 9 సంవత్సరాలు అయింది. అలాగే ఈపీఎఫ్ పరిమితిని కూడా 2014లో పెంచారు. అయితే రెండింటిని సమాన పరిమితిలో ఉంచాలనే ప్రతిపాదన చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు కార్మిక మంత్రి గారు దీన్ని కూడా బహిరంగంగా అంగీకరించారు, అతి త్వరలో ఈ వేతన పెంపు ఉంటుందని. ప్రస్తుతం రెండు కలిపి 25,000 చేసే ఆలోచనలుగా ప్రభుత్వం ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే ఇందులో కార్మిక సంఘాలు కానీ ఇతరత్ర వాళ్ళు కానీ డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ 15,000 దాటిన వారికి 2014 తర్వాత పెన్షన్ స్కీమ్లో ప్రయోజనం అంటే చేరేయకుండా నిరోధించారు. అలాగే ఈఎస్ఐలో 21,000 దాటిన తర్వాత అతనికి ఈఎస్ఐ బెనిఫిట్ ఉండదు. అయితే దీన్ని యూనివర్సలైజ్ చేసి ఉన్న ఉద్యోగులందరికీ అప్ టు వేజ్ సీలింగ్ ఖచ్చితంగా ఈపీఎఫ్ ఈఎస్ఐలో ఎన్రోల్ చేయాలనే ఒక ప్రతిపాదనని ప్రభుత్వం ముందు పరిశీలనకు చాలా రోజుల నుంచి ఉంది. అదేమన్నా పరిశీలిస్తే ఎక్కువ మందికి ఈ లబ్ధి చేకూరే విధంగా ఉంది. అదర్వైజ్ ఈ చిన్న వేజ్ సీలింగ్ లిమిట్ తక్కువ ఉన్నప్పుడు చాలా మంది ఈ పథకాలకు బయట ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైట్ అండి. మొత్తంగా చూస్తే ఇవాళ సంక్షేమ పింఛన్లే 2,000, 4,000 వస్తున్న పరిస్థితుల్లో 25-30 ఏళ్లు కష్టపడ్డ శ్రామికులకు కనీస పింఛను పెరగాల్సిన ఆవశ్యకత ఉందని చర్చలో పాల్గొన్న నిపుణులు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, అజయ్ కుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.